అవసరం. ఒకరోజు ఒకానొక గురువు గారి ఆశ్రమానికి ఒక నగరంలోకెల్లా సంపన్నుడైన ఒక పెద్ద మనిషి వచ్చి, స్వామి, జంతువులకు పక్షులకు అవసరం లేని గురువు ఒక మనిషికే ఎందుకు? గమనించండి మాస్టర్స్, ఇక్కడ ఎవరికి గురువు అవసరం? మానవులకు మాత్రమే, పక్షులకి జంతువులకి అవసరం లేదంట. అసలు గురువు లేకపోతే ఏమైనా నష్టమా అని అడిగాడు ఒక సంపన్నుడైన వ్యక్తి గురువు దగ్గరికి వెళ్ళి, ఆశ్రమానికి వెళ్ళి. గురువు గారు నవ్వుతూ, మీరు ఏం చేస్తూ ఉంటారు అంటూ ఆరా తీశారు. నాది ఈ నగరంలోనే పెద్ద సూపర్ మార్కెట్ వ్యాపారం, చెప్పాడు ధీమాగా. అయితే మనం అక్కడికి వెళ్దాం పదండి అంటూ పెద్ద మనిషితో కలిసి సూపర్ మార్కెట్ కు చేరుకున్నాడు గురువు గారు. సూపర్ మార్కెట్ ముందు నిలబడి, అబ్బో చాలా పెద్దదే అని ఆశ్చర్యపోతూ ఒక ఆవును తెప్పించి అందులో వదలమన్నారు. వెంటనే పెద్ద మనిషి ఒక ఆవును తెప్పించి సూపర్ మార్కెట్ లోకి వదిలాడు. ఆ రోజు సెలవు కావడంతో నిర్మానుష్యంగా ఉన్న ఆ విశాలమైన సూపర్ మార్కెట్ లో ఆ ఆవు అన్ని విభాగాలు తిరుగుతూ చివరికి పచ్చటి ఆకుకూరలు మరియు కూరగాయలు ఉన్న విభాగం దగ్గరికి ఆగిపోయింది. అందులోకి ప్రవేశించి తృప్తిగా వాటిని కడుపు నిండా మేసి వెంటనే బయటకు వచ్చేసింది. ఆ తర్వాత గురువు గారు ఒక మనిషి చేతికి సంచి ఇచ్చి ఆ సూపర్ మార్కెట్ లోకి పంపుతూ, నీకు కావలసినవన్నీ ఉచితంగా తెచ్చుకో అన్నారు. ఉత్సాహంగా లోపలికి వెళ్ళిన మనిషి ఒక్కో భాగం తిరుగుతూ ఎక్కడ ఏది తీసుకోవాలో అంతుపట్టక ఉక్కిరిబిక్కిరైపోయాడు. పిచ్చెక్కినట్టు ఆ మూల నుంచి ఈ మూలకి, ఈ మూల నుంచి ఆ మూలకి కలియగా తిరుగుతూ ఆయాసపడుతున్నాడే కాని తనకు కావాల్సిందేందో తెలుసుకోలేకపోయాడు. చివరికి 2 చేతులు నెత్తిన పెట్టుకొని దిక్కులు చూడసాగాడు. ఎన్ని గంటలు గడిచినా మనిషికి బయటికి రాకపోవడంతో పెద్ద మనిషితో కలిసి లోనికి వెళ్ళాడు గురువు గారు. వాళ్ళను చూస్తూనే, నాకు పిచ్చెక్కిపోతుంది స్వామి అంటూ బావురమన్నాడు ఆ మనిషి. చూసావా, ఆవుకి ఏం కావాలో తెలుసు కనుక దానికి పిచ్చెక్కలేదు. మనిషికి ఏం కావాలో తెలుసుకోలేకపోతున్నాడు కనుక అతడికి పిచ్చెక్కింది. అందుకే మనిషికి గురువు యొక్క అవసరం ఉంది అని చెప్పి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు గురువు గారు. ఆస్తులు, పదవులు, పేరు ప్రతిష్టలు అన్నీ కూడా అర్థాలే. ఆ అర్థాలని మించిన పరమార్థం మనకు ఏం కావాలో తెలుసుకోగలగడం. ఆ పరమార్థాన్ని తెలుసుకునే మార్గాన్ని చూపే గురువులందరికీ ధ్యానాభివందనాలు. ఓకేనా మాస్టర్స్? ఓకే, నెక్స్ట్ గురుదేవులందరికీ అనంత కోటి ప్రణామాలంట. గురు పౌర్ణమి గురించి ఇచ్చారు ఇక్కడ. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. శ్రీ వేదవ్యాసుల వారు అది గురువులలో అత్యంత విశిష్ట స్థానాన్ని అధిరోహించిన వారు కనుకనే గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమిగా అభివర్ణించబడింది. వ్యాసం అంటే వ్యాప్తం కావడం. ఏది వ్యాప్తం కావాలి? మన వివేకం అన్నది వ్యాప్తం కావాలి, మన కరుణా హృదయం అన్నది వ్యాప్తి చెందాలి, మన ఆత్మ విజ్ఞానం అన్నది వ్యాప్తి చెందాలి. వివేకం అంటే ఏది మంచి ఏది చెడు శాస్త్రీయంగా చెప్పేది. వివేకం అంటే ఏవి యుక్తం ఏవి అవియుక్తం అన్న వాటిని స్పష్టపరిచేది. వివేకం అంటే ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అన్నది తెలియజేసేది. వివేకం అంటే ఏది ప్రస్తుతం ఏది అప్రస్తుతం అన్నది వివరించి చెప్పేది. వివేకం అంటే ఏది సమంజసం ఏది అసమంజసం అని తేటతెల్లం చేసేది. ఇది గురుదేవుల యొక్క అనంత కోటి ప్రణామాల గురు పౌర్ణమి సందర్భంగా తెలియజేశారు. ఇంకా వివేకం అంటే ఏది సందర్భం ఏది అసందర్భం అన్నది అవగాహనకు తెచ్చేది. వివేకానికి మరో పేరు జ్ఞానం. మరి వివేకోదయమే జ్ఞానోదయం. గురు పౌర్ణమి అన్నది సకల గురువులకు అంకితమైనది. మనకు ఎన్నెన్నో నేర్పించిన ప్రత్యక్ష గురువులను మరి సకల పరోక్ష గురువులను అందరినీ ఆత్మీయ స్మరణకు తెచ్చుకునే సమయం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లి ప్రథమ గురువు, తండ్రి ద్వితీయ గురువు, ఆచార్యుడు తృతీయ గురువు. పుట్టించిన వాళ్ళు పెంచిన వాళ్ళు అందరూ తల్లులే, మరి అందరూ తండ్రులే. విద్యాబుద్ధులు నేర్పించే వాళ్ళు మరి ఆత్మబోధ చేసేవాళ్ళు అందరూ ఆచార్యులే. యహు యాచినోతి ఆచరతి ఆచరయతి చ సహ ఆచార్య.
ఎవరైతే వివేకాన్ని జ్ఞానాన్ని యాచిస్తారో స్వయంగా ఆచరణలో పెట్టుకుంటారో మరి ఇతరులతో కూడా ఆచరింప చేస్తారో వారిని ఆచార్యులు అంటారు. ఆచార్యులు అందరూ కూడా నిరంతరం తమ తమ స్థాయిలలో వివేకాన్ని జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మరింతగా ఆశిస్తూనే మరింతగా అర్జిస్తూనే ఉంటారు. తమ తమ స్థాయిలలో వాటిని ఆచరణలో పెట్టేందుకు మరింతగా అభ్యాసం చేస్తూనే ఉంటారు. తమ తమ స్థాయిలలో వాటిని ఇతరుల చేత ఆచరింప చేయడానికి సదా కృషి చేస్తూనే ఉంటారు. తల్లిదండ్రులందరికీ, ఆచార్య గురువు దేవులందరికీ శ్రీ గురు పౌర్ణమి సందర్భంగా అనంత కోటి ప్రణామాలు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్.